శ్రీరెడ్డి అంటేనే వివాదాలకు కేంద్ర బిందువు. ఎప్పుడు ఎవరినో ఒకరిని టార్గెట్ చేసి వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. మొన్నటికి మొన్న వైసీపీలోని ఓ యూత్ నాయకుడంటే చాలా ఇష్టం, ఒక్కరోజైనా అతని భార్యగా ఉంటే చాలని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇకపోతే ఇప్పుడు ఏపీ సీఎం వైఎస్ జగన్పై ఫోకస్ పెట్టి ఇటీవలే ఫేస్బుక్ ద్వారా జగన్కి కొన్ని సలహాలు కూడా ఇచ్చిన ఆమె తాజాగా ఏపీ సీఎంకి మద్దతుగా సోషల్ మీడియాలో మరిన్ని పోస్టులు పెట్టింది. అవేంటంటే, జగన్ సిన్సియర్గా పనిచేస్తున్నారని, ఆయన పనికి ఎవరైనా అడ్డొస్తే మర్డర్ చేసి జైలుకు పోవటానికైనా సిద్ధమే కాబట్టి కామ్గా ఆయన పని ఆయన్ని చేయనీయండి అంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఇదే కాకుండా జగన్ చుట్టూ జరుగుతున్న రాజకీయాలు చూస్తుంటే తాను కోపం పట్టలేకపోతున్నానంటూ ఊగిపోతూ తెగ కామెంట్ చేసింది. ఇక్కడితో చాలన్నట్లుగా మీడియా వైపు గాలి మళ్లిన ఈమె మీడియాను ప్రభుత్వం నియంత్రించటం తప్పు, కానీ మీడియా కూడా తమకి ఇష్టమైన పార్టీ గురించి ఓహో ఆహో అని రాస్తూ వేరే పార్టీ వాళ్ళు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని, క్రిమినల్స్ అని రాయటం, చిన్నచూపు చూడటం తప్పని శ్రీరెడ్డి సెలవిచ్చింది. నిష్పక్షపాతంగా వార్తలు రాసే న్యూస్ ఛానళ్లు, వార్తాపత్రికలను నడపండి, లేదంటే మీ మనవడికి నాపీ ప్యాడ్స్ మార్చుకోండి సలహా ఇచ్చింది. ఇదే కాకుండా మొన్నటికి మొన్న శ్రీరెడ్డి తన ఫేస్బుక్ పోస్ట్లో జగన్ సార్ పాపం వేశ్యలు సార్, వారు దొంగలు కానీ నేరస్తులు కానీ కాదు సార్, వారు ఎవరికీ ఎటువంటి హాని చేయలేదండి, పెద్ద పెద్ద వాళ్ళు కోట్లలో ప్రజల డబ్బు కొల్లగొట్టారు, వారిని వదిలేసి ఎందుకు సార్ ఈ వేశ్యలను మాత్రమే పోలీసులు అరెస్ట్ చేశారు, దయచేసి మీరు పెద్ద చేపలపై దృష్టి పెట్టాలని, వేశ్యలపై దృష్టి పెట్టవద్దని నేను పోలీసులను మరియు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను అంటూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.